హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 28 ఆఫ్ మై గ్రౌండ్. సో ఈ రోజు మన గ్రౌండ్ ఫిట్నెస్ లో మనం చేయబోతున్నాం ఏంటంటే సోలో వర్కౌట్. ఏమంటారా చోటే ఏమైనా అట్లా కూర్చున్నావు? ఉందా చేవా ఈరోజు వామప్? వాళ్ళు మొత్తం డల్ అయిపోయాడు ఈరోజు. సో గైస్ ఈరోజు అయితే పీస్ఫుల్ ఉంది, ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం కొట్టింది కానీ గ్రౌండ్ మొత్తం చాలా పీస్ఫుల్ సైలెన్స్ ఉంది. వర్షం వచ్చిందని చెప్పి చాలా మంది రాలేదు. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, చాలా మంది వచ్చేవారు కానీ ఈరోజు ఎవరు రాలేదు ఎక్కువ. లైట్ కొంతమంది 50% వచ్చారు అంతే. సో ఈరోజు మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. సో సెకండ్ 2 days మిగిలినాయి. సో అవి కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మా రిజల్ట్ అనేది చూద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. రన్నింగ్ కి పోతున్నావు. వీడికి ఇంట్రెస్ట్ లేదనుకుంటా, నాకు కూడా ఇంట్రెస్ట్ మొత్తం తీసేస్తున్నాడు. నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాడు. రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒకటే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒకరికి అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే రన్నింగ్ కంప్లీట్ అవుతామని చెప్పు చేసుకోవాలి. సో మన సెకండ్ వేరియేషన్లో అయితే ఆల్టర్నేట్ లాటరల్ రైజెస్. సో ఫస్ట్ అయితే రైట్ కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత లెఫ్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవి కూడా 30 to 3 sets అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం. థర్డ్ వేరియేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే షోల్డర్ ప్రెస్. సో ఇవి కూడా ఒక 30 to 3 sets కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కువ బరువు లేవు, వెయిట్ లేవు కాబట్టి అంత హీట్ ఏం పడతలేదు. మళ్ళీ సో గైస్ ఈరోజుకి వీడియో అయితే ఈరోజు అయితే మనము మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, షోల్డర్ వర్కౌట్. సో రేపైతే ఇంకో వర్కౌట్ అయితే రేపైతే వస్తాము. సో గైస్ మన వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి గైస్. సో మీ సపోర్ట్ మాకు కావాలి. సో నెక్స్ట్ ఫర్దర్ డేస్లో నెక్స్ట్ 30 daysలో వీటికంటే ఇంకా కొంచెం బెటర్గా ఇంకా చేస్తాము. సో ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ వల్ల మేము సైకిల్ చేయలేకపోయాము. వీడియోస్ కూడా కొంచెం లేట్ అయిపోయినాయి, దగ్గర ఒక 10 days డిలే అయిపోయింది. సో దానికి రీజన్ ఏంటనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. బాయ్.